నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు కాస్త వేడిగానే ఉన్నాయి. అలాగే కూటమిలో కూడా ఒక రకమైనటువంటి పరిస్థితి, ఒక రకంగా చెప్పాలంటే అనిశ్చితి నెలకొందా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా ఉపయోగపడుతుంది, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, మారుతున్నటువంటి సమీకరణాలు, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయాలు కూడా ఆయనకు బాగా తెలుసు. ఒక రకంగా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ అంతా ఆయన్ను అప్రోచ్ అయ్యి ఆయన సలహాలు తీసుకుంటున్నటువంటి వారే. ఆయనే కోగంటి సత్యనారాయణ అలియాస్ కోగంటి సత్యం గారు. ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. అసలు జరుగుతున్నటువంటి పరిణామాలు రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుంది, కూటమి సజావుగా రాష్ట్ర ప్రజలకు పరిపాలన అందిస్తుందా, ఎన్నెన్నో మనం సోషల్ మీడియా వేదికగా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సీనియర్గా ఉన్నారు పారిశ్రామికవేత్త, అలాగే రాజకీయ నాయకులను కూడా మనం చెప్పొచ్చు, కోగంటి సత్యం గారు. ఆయనతో అడిగి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి, రెండు పార్టీల మధ్య విద్వేషాలు, విభేదాలు, వివాదాలు ఇవన్నీ ఎందుకు కొనసాగుతున్నాయి, ఈ అంశాల మీద మాట్లాడదాం. సార్ నమస్తే. బాగున్నారా సార్? సార్ ఏంటి పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి, శీతాకాలంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఎలా చూడాలి సార్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు? ఎట్లే ఉందండి, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు మొదలైనవి. అది 2014 నుంచే మనం చూస్తున్నాం. అసెంబ్లీలోనే భాషలు మారిపోయినాయి, దేవాలయాల్లోనే భాషలు మారిపోతే బయట భాషలు మారిపోవడం పెద్ద సమస్య కాదు. ఇట్లా మొన్న చూసాం, రాంబాబు గారు మరి అనరాని మాటలు మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటే, నేను చూస్తున్నా 50 ఏళ్ళ మట్టి రాజకీయ నాయకుల్ని అసెంబ్లీలో ఎంత పోరాడుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, ఎంత ఉద్రేకంగా మాట్లాడుకున్నా బూతులు ఎక్కడ ఇలా నేను 2014 నుంచి వింటున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చాలా సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు అయినా సరే. అట్లాంటిది ఆ పార్టీ వాళ్ళ పెళ్ళికి మీరు వెళ్ళబాగండి అని చెప్పేసి, ఈ పార్టీ వాళ్ళ పెళ్ళికి మీరు వెళ్ళబాగండి అని చెప్పే పరిస్థితులు వచ్చినాయి. అంటే పెళ్ళిళ్ళు పిలుచుకుంటే అన్ని పార్టీలుగా ప్రేమగా పిల్లలను దీవిస్తారు కదా అని అన్ని పార్టీల సంబంధాలు ఉన్న నాలాంటి వాడు పిలుచుకుంటే వెళ్ళడానికి వీల్లేదనే పరిస్థితులు వచ్చినాయంటే చాలా దౌర్భాగ్య పరిస్థితిగా ఏర్పడుతుంది ఆంధ్ర రాష్ట్రం ఈ రాజకీయ నాయకుల వల్ల. నేను అనుకుంటున్నాను సార్. ఒక విషయం చెప్పండి, ముఖ్యంగా వైసీపీలో ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అంటే ఆ సొంత పార్టీలోనే కాకుండా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా, అంటే ఎవరినో ఒకరిని మనం ఉద్దేశించి ఒక రకమైనటువంటి విధానంతో మాట్లాడితే మనం హైలైట్ అవుతాం, హైప్ అవుతాం, ఈ కేసులు అవుతే అవసరమైతే జైలుకి వెళ్ళొచ్చు. దాని ద్వారా పార్టీకి ఒక రకమైనటువంటి జోష్, హైప్ వస్తుంది అనేది ఒకటి జరుగుతుంది. అది వాస్తవం అంటారా? కానీ ప్రజలు గమనిస్తున్నారండి, దాని ద్వారా అనేది మాత్రం జరగదు. కానీ పరిపాలన ద్వారా ఏమైనా తేడా రావచ్చేమో, కానీ దీనివల్ల వాళ్ళకేం ప్రయోజనం రాదు. కేవలం 2014 నుంచి మొదలైనా కానీ ఈ పోరాటాలు, ఈ ఒకరికొకరు ద్వేషాలు ఇవన్నీ 19 నుంచి ఎక్కువ అవడానికి కారణం కూడా మరి అనంతపురం, కడప, రాయలసీమ ఆ సైడ్ వాళ్ళు రాజకీయాల్లో రావడం వల్ల. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాష్ట్రం కలిసి ఉంది కాబట్టి ఆ రోజు కనిపించలే మనకి. పరిటాల రవి గారిని చంపినా, ఇంకా 200 మందిని చంపినా కానీ పెద్ద కనిపించలే, అక్కడ జరిగిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోవటం వల్ల మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత 2009 నుంచి ఇది కొంచెం ఎక్కువైంది. 2014 నుంచి 2019 కన్నా కూడా ఇప్పుడు బాగా ఎక్కువ అవుతుంది. 24 నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది, 19 నుంచి అది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు మంచిది కాదని చెప్పేసి ప్రజలు చాలా ఫీల్ అవుతున్నారు. కానీ వాళ్ళు మాత్రం సిగ్గు సెరవు లేకుండా తిట్టుకోవటం, ఈ విధంగా జైలుకి వెళ్తే ఏదో పెరుగుద్ది అని అనుకుంటున్నారు, కానీ పెరగదు. నువ్వు ముందే మాట్లాడావు, తర్వాత జైలుకి ఎందుకు వెళ్ళావు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. అందులో చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న జోగి రమేష్ గారి ఇంటి మీద, పడ్డాల మీద కేసులు కూడా బుక్ చేశారు. మరి ఆయన ఇంటి మీదకే జోగి రమేష్ గారు వెళ్ళిన సందర్భాలు కూడా మనం చూసాం.
కానీ జడ్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు తగలబెట్టడానికి కుదరలేదు. ఈ రోజున జడ్ కేటగిరీలో ఈయన లేడు కాబట్టి ఈయన ఇల్లు తగలబెట్టడానికి అవకాశం వచ్చింది. తగలబెట్టడం అంటే మా నాయకుడిని తిట్టారు అనే ఉద్దేశంతో తప్ప పై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు పార్టీ నాయకులు పై నాయకులు చెప్తే చేసింది కాదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఇది జరిగింది కాబట్టి ఆయనకి ఆ విధంగా మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. దానివల్ల వీళ్ళకి ఏదో సింపతి పెరిగి వీళ్ళు ఏదో అధికారంలోకి వచ్చేస్తారని చెప్పి జైలుకి వెళ్దామని చెప్పేసి పై నాయకుల దగ్గర మెప్పు పొందడానికి వీళ్ళని బూతులు తిట్టడం చేయడం కాదండి. ఉద్రేకపూర్వకంగా ఆ విధంగా తయారైపోయారు. 2019 నుంచి ఆ విధంగా తయారైపోయారు. 14లో నుంచి కూడా అసెంబ్లీలో బాగా ఎక్కువ జరిగింది కానీ బయట జరగల. 19 నుంచి బయట జరగడం ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే రాయలసీమ వాతావరణం మనకు కూడా వచ్చింది కాబట్టి. అదండి. సరే, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయంగా మన కెరీర్ కొనసాగించాలి అనుకునే రాజకీయాల్లోకి వచ్చేటువంటి వారు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కానీ ప్రవర్తన విధానం కానీ రాబోయే తరానికి ఎవరైనా ఒక మంచి పొలిటికల్ సైన్స్ చదివినటువంటి వారు లేకపోతే నేను రాజకీయాల్లోకి రావాలి, ఈ భ్రష్టు పట్టినటువంటి సమాజాన్ని బాగు చేయాలి అనేటువంటి వారికి ఈ రకమైనటువంటి విధానాలు ఎట్లా వెళ్తాయి అంటారు? అది జనంలో తిరుగుబాటు వస్తే రావాల్సిందే తప్ప రాజకీయాల్లోకి వచ్చి బాగు చేద్దామని చెప్పి వచ్చేవాడు కూడా ఈ రోజు ఎప్పుడు కనబడతలేదండి. ఎవడొచ్చినా డబ్బు సంపాదించడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నారు. వాళ్ళు వారసులను ఇంకొకరు తయారు చేస్తున్నారు తప్ప ఈ జనం ఎదురు తిరిగి వీళ్ళని కొట్టే రోజులు రావాలండి. కొట్టే రోజులు వచ్చి ఏంటి అసలు మీరు మా కోసం వచ్చి మాకు సేవ చేయడానికి వచ్చి మీరు నాయకులుగా పెరిగి మీరు కొట్టుకొని మీరు పదవులు పంచుకొని ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఈ విధంగా దోచేస్తున్నారని చెప్పేసి ప్రజల్లో తిరుగుబాటు వస్తే తప్ప మార్పు రాదని చెప్పేసి నా ఉద్దేశం అండి. సరే, ఇప్పుడు మీరు మాట్లాడుతూ మాట అన్నారు డబ్బు సంపాదించడం కోసమే రాజకీయాల్లోకి. ఇప్పుడున్నటువంటి మన రాష్ట్రంలో దాదాపుగా ఒక 5-6 పార్టీలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి పార్టీలు 3: తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధానంతో వెళ్తున్నారంటారా? ఆ పార్టీలో కంపల్సరీగా ఆ 3 పార్టీల వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. అదే ఏ ఎమ్మెల్యే అయినా సరే మొత్తం అదే పని మీద ఉన్నారండి. కొంతమంది ఏమో పాత ప్రాజెక్టులు పట్టుకొని ఇవాళ ఏం తీసుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో కంపల్సరీగా మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వచ్చాం కాబట్టి దాని మీద 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు కాజేయడం కోసమే వస్తున్నారు. కానీ ఈ అన్ని రాజకీయాలు అన్ని వ్యాపారాలు కన్నా కూడా ఈ రాజకీయ వ్యాపారం బాగుందని చెప్పేసి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రాష్ట్రాన్ని దోసేయడం కోసం, దేశాన్ని దోసేయడం కోసం. ఇట్లా మరి 543 మంది ఎంపీలు ఉంటే 380 మంది క్రిమినల్స్ ఉన్నారంటే పార్లమెంట్లో మరి మన భారతదేశాన్ని దొంగలు పరిపాలిస్తున్నారంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లనే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మన ఎంపీలు కూడా అక్కడ పెద్దగా మాట్లాడుతుందేం కనబడతలే. ఎందుకంటే మన రాష్ట్రం గురించి మాట్లాడాలి, పోరాడాలి మొన్న బడ్జెట్ మీద. కానీ ఆ పోరాటం ఎక్కడ కనబడట్లేదు దీనికి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి ప్రజల్లో తిరుగుబాటు రావాల్సిందే తప్ప వీళ్ళకి అటువంటి ఏమీ సిగ్గు శరం ఏమి ఉండదండి రాజకీయ నాయకులకి. అదండి. ఈ ప్రజల సమస్యల మీద పోరాటం చేయట్లేదు మీరు అన్న మాటను బట్టి నేను చెప్తున్నాను. ఈ పార్లమెంట్లో ఒక రకమైనటువంటి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలి, వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతిదీ కూడా ప్రభుత్వంగా బాధ్యత తీసుకోవాలని పోరాటం చేయాలి, ఉద్యమం నడిపించాలి. అది చేయకుండా ఈ జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెట్టాల్సినంత అవసరం అనేది డిమాండ్ చేస్తున్నారంటే వాళ్ళు అధికారంలో లేరు కాబట్టి చేస్తారు, అధికారంలో లేని వాళ్ళు చేస్తారు. కానీ రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన ఒక జోగి రమేష్ లేకపోతే ఒక అంబటి రాంబాబు గారి మీదో లేకపోతే ఒక చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళారనో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినంత అవసరం లేదండి. ఇది ఏదన్నా పెద్ద ఉద్యమంలాగా వస్తే రాష్ట్రపతి పరిపాలన పెట్టి వాళ్ళు పరిపాలించవచ్చు, ఈ దోపిడీ వ్యవస్థని అరికట్టవచ్చు. కానీ అంతేగాని ఈ చిన్న ఘటనలకి రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా పెట్టాల్సి వస్తే జగన్ గారి పరిపాలనలోనే మరి రఘురామకృష్ణరాజు గారిని పట్టుకెళ్ళినప్పుడే రాష్ట్రపతి పరిపాలన పెట్టచ్చు. అంటే ఎంపీ ఒక ఎంపీ అండి ఆయన కూడా ఆ పార్టీలో గెలిచి ఆ పార్టీని విమర్శించుకున్నా కన్నా ఆ పార్టీని రాజీనామా చేసి బయటకు వచ్చేసేసి విమర్శిస్తే బాగుండేది. అంటే 91లో మరి రాజీవ్ గాంధీ గారు ఒక చట్టం మీద తీసుకొచ్చారు. ఈ చొక్కా ఇడిచేసేసి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారు పార్టీలు మార్చి. అలా వెళ్ళిపోయి ప్రభుత్వాలు పడిపోకుండా ఉండాలంటే మరి 1/3 మెజారిటీ ఉంటేనే ఈ పార్టీలోంచి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంది. లేకపోతే అది చెల్లదు, ఎంపీ చెల్లదు అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏమైపోయింది వాళ్ళ వరకు ఎవరో తెలియదు. ఎంపీలు వెళ్తున్నారు,
ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు, అక్కడే ఉంటున్నారు. కానీ ఆ చట్టం ఉన్నట్లయితే వీళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉండేది. ఆ చట్టం ఏమైపోయిందో కూడా అర్థం కాకుండా పరిస్థితి తీసుకొచ్చారు రాజకీయ నాయకులు. అదండి. సరే, ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు చోటు చేసుకున్నటువంటి స్కామ్లు చాలా ఉన్నాయి. అంటే స్కీముల పేరుతో స్కాములు చేశారు. ముఖ్యంగా దాదాపు వేల కోట్ల రూపాయలకు సంబంధించి లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్ కేసులో దాదాపుగా 14 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వారు ధనుంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అంటే ఒక సీనియర్ నాయకుడు మీరేం చెప్తారు? కూటమి అండదండలు ఉన్నాయి కాబట్టి అండి. ఖచ్చితంగా అంటారా? అండదండలు ఉన్నాయి కాబట్టే జగన్ గారిని అరెస్ట్ చేయటం కానీ, జగన్ గారిని దీంట్లో పెట్టడం కానీ. ఎందుకంటే బాబాయిని చంపేసిన దాంట్లో కూడా ఫస్ట్ ఫోన్ వచ్చింది ఆయనకే. కానీ హార్ట్ అటాక్ అని చెప్పింది ఆయనే. కానీ ఇవాళ వరకు కూడా ఆయన పేరు కానీ, ఆయన ప్రస్తావన కానీ అలానే అప్రూవల్గా మారిన వాళ్ళు చెప్పినా కానీ ఆయన అరెస్ట్ చేయలేదంటే కూటమి అండదండలు ఆయనకు ఉన్నాయని నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే సాధారణంగా మామూలుగా ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటే ఎవరు సపోర్ట్ బాగా ఉందంట? ఆఫ్ ది రికార్డ్ చెప్పుకుంటే వాజ్పేయి గారి దగ్గర నుంచి చూసుకుంటే చంద్రబాబు గారి కన్నా కూడా జగన్ గారి మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను ఈ కూటమికి. అదండి, కూటమి అంటే ఎన్డీఏ. ఎందుకంటారు సార్? మామూలుగా సాధారణంగా ఇప్పుడైతే మనకు వినిపించేది కూటమిలో పవన్ కళ్యాణ్ గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు ఏముందండి పాపం, ఆయన పావుగా వాడుకున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. కూటమి అని చెప్పేసి పేరు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టి ఒక 2019లో ఒక సీట్లో కూడా డిపాజిట్లు రాని ఈ పార్టీ టీడీపీ పుణ్యమా అంట, పవన్ కళ్యాణ్ పుణ్యమా అంట, కొన్ని ఎమ్మెల్యేలు కొన్ని మినిస్టర్లు అనుభవిస్తూ కూడా ఈ రాష్ట్రానికి ఇక్కడ బడ్జెట్ అన్యాయం జరుగుతున్నా కానీ ఒక్కరు కూడా మాట్లాడకుండా ఈ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి చాలా బాగుంది ఈ రాష్ట్రానికి అని చెప్పి చెప్తున్నారు. ఈ బాగుంది అని చెప్పేసి ఒక 1,00,000 మందితో సంతకాలు పెట్టించమనండి ఆంధ్ర రాష్ట్రంలో. అట్లా ఇది ఎక్కువ మాత్రం టీడీపీ కన్నా కూడా వైసీపీ మీదే అభిమానం ఉంటుందండి. ఎందుకు అనేది అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలియాలి. మనకు తెలుసు ఆఫ్ ది రికార్డ్, మనం చెప్పుకోకూడదు ఇలాంటివన్నీ బయట. కాబట్టి మనం చెప్పట్లేదు. చెప్తా టైం వచ్చిన రోజున, ప్రజలు ఏదో తిరిగిన రోజున వాళ్ళకి ముందు నేను ఉంటాను, జరిగినవన్నీ కూడా చెప్తాను. ఎట్లా జరిగినాయో ఎట్లా జరుగుతున్నాయో కూడా నేను అన్ని బయట పెడతాను. పెట్టే రోజు వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ఎదురు తిరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూస్తున్నటువంటి వారు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఎందుకంటే కోగంటి సత్యం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనే దాని మీద త్వరలోనే ఒక బాంబు పేలుస్తా అంటున్నారు. అది కూడా చూద్దాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఈ రకంగా ఉన్నాయి. మీకు తెలంగాణతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా అవునండి, మీ అమ్మమ్మ గారిది, మీ తల్లి గారిది నిజామాబాద్ బాన్సువాడ, నేను పుట్టింది కూడా బాన్సువాడ. అదే, అందుకే దానికి సంబంధించి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, సమీకరణాలు అన్నీ కూడా చాలా వేగంగా మారుతున్నాయి. అక్కడ దేశవ్యాప్తంగానే ఒక ముఖ్యమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్. తొలిసారి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ కింద నమోదు చేసినటువంటి కేసు. ఆ కేసులో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు, కేటీఆర్కి నోటీసులు ఇచ్చారు, తాజాగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చారు, విచారించారు. ఏ రకమైనటువంటి పరిణామాలు ఉండొచ్చు? అది బీజేపీకి ఫేవర్గా లేకుండా బీజేపీకి యాంటీగా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు కూతురు 6 నెలలు జైల్లో ఉన్నారు. యాంటీగా ఉన్నారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇప్పుడు రాలేదండి, ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది దాదాపు నాకు తెలిసి 40 ఏళ్ళ నుంచి ఉంది. ఇది ప్రతిపక్ష పార్టీలది. ఎందుకంటే 94, 95లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్, ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్. ఆ టైంలో కూడా మరి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా అందరూ మొత్తం అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు అందరూ. ఆ రోజుల్లో కూడా ఫోన్ ట్యాపులు జరిగాయి, కానీ బయటకు వచ్చేది కాదు. ఇది బయటకు వచ్చింది. ఇది బయటకు ఎందుకు వచ్చింది? రాజకీయంగా బీజేపీగాను వీళ్ళకి పడక. కానీ ఇక్కడ ఇక్కడ పరిపాలన కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ కదా కేసు పెట్టిందని మీరు అనొచ్చు. కాంగ్రెస్ అంటే ఎవరు? రేవంత్ రెడ్డి ఎవరు? ఆర్ఎస్ఎస్. అందుకని పొలిటికల్గా మనల్ని మోసం చేయడానికి, ప్రజలను మోసం చేయడానికి గతంలో కూడా
సార్. మీరు చెప్పినట్టు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా అవునండి. అప్పుడు కూడా ట్యాపింగ్ జరిగింది. ట్యాపింగ్ జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఓకే. మన పార్టీ టీడీపీ పార్టీ అధికారులు ఉండేది, కాంగ్రెస్ వాళ్ళు ట్యాపింగ్ చేసేవాళ్ళు. అసెంబ్లీలో మాట్లాడకుండా ఏదో నైట్ వెళ్ళి మాట్లాడుకునేవాళ్ళు, వీళ్ళకి మాట్లాడుకొని సెటిల్ చేసుకునేవాళ్ళు. ఆ రోజు ఎంతండి, ఒక 1,00,000 ఇస్తే చాలు. అట్లానే పార్లమెంట్లో కూడా 5,000 10,000 ఇచ్చి క్వశ్చన్లు వేయించుకున్నవి కూడా మనం పట్టుకున్నాం, మన పేపర్లలో కూడా వచ్చినాయి. మన మీడియా పుణ్యం అది అంతా కూడా. అంటే అప్పట్లో అంత సోషల్ మీడియా యాక్టివ్గా అసలు లేదు, యాక్టివ్ కూడా కాదు, యాక్టివ్ లేదు. ప్లస్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంత యాక్టివ్గా ఉండేది కాదు. కానీ ఈ చట్టం అప్పటికి కూడా ఉందండి, ఉన్నా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పటికి కూడా ఉంది. ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు మాత్రం దీన్ని షో చేస్తున్నారు. ఎట్లా కొట్లా ఇతను మెడలో నుంచి బీజేపీని పొత్తు కలుపుకోవాలి కేసీఆర్ని, లేకపోతే ఇక్కడ అధికారంలో రాదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తాయనే ఉద్దేశంతో కేసీఆర్ని ఒత్తిడి చేస్తున్నారు. కేవలం కేసీఆర్ని ఎంక్వైరీ నిన్న కూడా జరిగింది, కేవలం దానికోసమే తప్ప అతన్ని ఒత్తిడి. ఇది అమ్మాయి 6 నెలల లోపల ఉన్నా కానీ మరి ఇవాళ వరకు మరి మర్డర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారే బయట ఉన్నారు. ఆఫ్టర్ మందు కేసు, లిక్కర్ కేసు 200 కోట్లు, మరి 1000 కోట్లు ఇక్కడ కేసులు ఉన్నాయి, ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. మరి ఆ అమ్మాయిని 6 నెలల లోపల ఇచ్చారంటే కేవలం ఈయన లొంగి తీసుకున్న దానికోసం చూశారు. కానీ ఈయన తెలుగుదేశంలో పెరిగిన ఆయన, విలువలు ఉన్న ఆయన కేసీఆర్ గారు కాబట్టే ఆయన లొంగలేదు. కాబట్టి ఇంకా లొంగ తీసుకోవడం కోసం ఇంకా ఆయన్ని ప్రెజర్ చేస్తుంది తప్ప బీజేపీ గవర్నమెంట్, అంతే తప్ప వీళ్ళు ఏం చేయలేరు ఆయన్ని. నెక్స్ట్ మళ్ళీ సీఎం ఆయన అవుతారు. అంతే అంటారా? 2028లో 2029 తర్వాత ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ సర్కారు అపజయం పొందిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు తెలుసు. ఇలాంటి సందర్భంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. అదే రకమైనటువంటి పరిణామాలు జగన్ హయాంలో జరిగి ఉండొచ్చా? ఫోన్ ట్యాపింగ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్లో, విజయవాడలో అదే ఏపీలో, ఆంధ్రాలో జరిగి ఉంటాయండి. ఓకే, డెఫినెట్ జరిగి ఉంటాయి. అంటే బయట పెట్టరు, జరిగే ఉంటాయి. పిలిచి ఇప్పుడు రెడ్ బుక్లో లోకేష్ గారు రాసుకున్నట్టుగా ఏదో పిలిచి సెటిల్మెంట్ చేసుకుని ఉంటారు అనుకుంటున్నాను నేను. సరే, మీరు అన్నారు రెడ్ బుక్ అండ్ డిజిటల్ బుక్, ఏంటి సార్ ఈ గోళ? ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తెలంగాణ నుంచి నేను ఏపీకి అదే రెడ్ బుక్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు నాకే కాదు ప్రజలకు కూడా కొత్త సీసాల పాత సార్ అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆర్కే అన్నారు మంగళగిరి ఎమ్మెల్యే గారిని, తర్వాత రాయపూడి కాకినాడ బియ్యం కుంభకోణం, ఆ తర్వాత ఇంకా అలా చాలా ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి, లిక్కర్ కేసులు కానీ ఇవన్నీ కూడా. అట్లానే ఇవాళ వరకు కూడా 5 సంవత్సరాలు మరి చైర్మన్ చేశారు సుబ్బారెడ్డి గారు, ఆయన అరెస్ట్ చేయలే, ఆయన కనీసం ముద్దాయి కూడా పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు. ఎందుకు పెట్టలేదండి? ఏదో ఉంది వీళ్ళకి. అదే కొత్త సీసాల పాతసారు అలాగా వీళ్ళందరూ ఒకటేనండి, అందరూ ఒకటి. కాబట్టి అలానే తిరుపతిలో వచ్చేటప్పటికి ఈ లడ్ల మీద చూసుకుందాం మనం, కొన్ని కోట్ల లడ్లు తయారవుతాయి. ఈ గవర్నమెంట్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ పంపించే నెయ్యి అనుకుంటాం మనం. అంతేగాని ఎన్ని లక్షల ఆవులు ఉండాలండి, ఎన్ని లక్షల ఆవుల నుంచి ఎన్ని కోట్ల లీటర్లు పాలు రావాలి, ఆ పాలల్లో నుంచి ఎన్నపూస రావాలి, ఆ ఎన్నపూస నుంచి నెయ్యి తయారవ్వాలి, ఆ నెయ్యితోటి ఈ కోట్లాది లడ్డులు తయారవ్వాలి. ఎట్లా సాధ్యం ఇది? ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఇవన్నీ కల్తీలు తప్పదు. కాబట్టి ఏదైనా సరే దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. లడ్డూల సైజు తగ్గించండి, అట్లానే మనిషికి ఒకటే ఉండి. రాజకీయ నాయకులు అయితే బొట్టడిస్తారు, బ్లాక్లు అమ్ముతారు, లారీలు అమ్ముతారు. ఇలాంటివన్నీ కూడా అరికట్టాల్సిన అవసరం టీటీడీకి అవసరం ఉంది. కాబట్టి ఈ నిన్న మరి ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చింది, అంటే సుబ్బారెడ్డి నిందితుడు కాదా అని వచ్చిందని చెప్పేసి దానికి ప్రత్యేకించి ఒక క్యాబినెట్ మీటింగ్ వేసి ఆయన ఏం చేయాలి, ఆయన ఎలా ఇరికించాలని చెప్పేసి ఆలోచిస్తే అప్పుడు దమ్మలపాటి గారు కూడా వచ్చినట్టున్నారు. ఆయన కూడా వచ్చి ఇది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడటానికి లేదని అంటే ఈ 2 రోజుల మటు కొంచెం తగ్గింది. సాధారణంగా కేబినెట్ సమావేశం అంటే అవునండి, ప్రజల కోసం ప్రజలకు చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఇంకెలా చేయాలి మెరుగ్గా అని చెప్పి డిస్కస్ చేయాలి. అది చేయకపోగా కేవలం దాన్నే అస్త్రంగా తీసుకొని డిస్కస్ చేశారు. ఎలా చూడాలంటే దాన్నే కాదు, దాన్ని ఒక సుబ్బారెడ్డి గురించనే కాదు, సుబ్బారెడ్డిని ఎలా బయట వేయాలని కూడా చూసి ఉండొచ్చుగా.
ఆయన ఎలా బయట వేయాలని కూడా చూసిండొచ్చుగా, ఎందుకు బయట వేయాలని చూసిండొచ్చు, అది మీకు అర్థమై ఉంటుంది, ప్రజలకు కూడా అర్థం అవుద్ది. ఎందుకంటే అధికార పార్టీ, అనధికార పార్టీ, ప్రతిపక్షం కూడా లేదనుకోండి, అయినా కానీ వాళ్ళని రక్షించుతూ వస్తున్నటువంటి ఈ పార్టీ, మనం కాకినాడ చూసాం, కోట్లాది టన్నులు ఎక్స్పోర్ట్ చేస్తే దొంగ బియ్యం, ఇవాళ కూడా ఆ బియ్యం వ్యాపారం అలా నడుస్తూనే ఉంది. అట్లానే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎర్రచందనం అన్నారు, వెళ్ళారు, అడవుడు చేశారు, వచ్చారు. ఎవరు రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఎర్రచందనం కొట్టగలరా? ఎంతమంది పేదవాళ్ళని చంపేశారు, ఎన్కౌంటర్లు చేశారు, కాల్చేశారు. కానీ దాని వెనకమాల ఉన్నవాడిని ఒక్కడిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పటివరకు. కానీ పేదవాళ్ళ మీదే ఎదురు తిరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే ఈ దోపిడీ దొంగలు, రాజకీయ నాయకులు దోపిడీ చేస్తున్నారు తప్ప పేదవాడిగా ఎక్కడైనా నష్టపోతున్నాడు. ఆ పేదవాడు ఎదురు తిరిగిన రోజున మేమందరం కూడా ముందుంటాం, మాతో పాటు వాళ్ళందరూ ఉంటారు. అప్పుడు మార్పు రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాకినాడలో పోర్ట్లో జరిగినటువంటి వ్యవహారం తెలుసు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మొట్టమొదటిసారి నాకు తెలిసి ఆ వేలో వెళ్ళటం, మాట్లాడటం, సీజ్ ద షిప్, ఆ మాట అన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరెస్ట్ ద అక్యూజ్డ్ అని ఎందుకు అనలేదు? ఇప్పుడు వరకు కూడా ఆ కేసులో పురోగతి లేదు. ఇప్పుడు వరకు కూడా లేదు. ఎందుకని అంటారు? అదే రెడ్ బుక్ మయం అంటారు. రెడ్ బుక్లో రాసుకున్నారు కానీ దాని గురించి ఇంకా నిర్ణయించలా. నిర్ణయం ఎప్పుడు చేస్తారో చూడాలి. మనం చూసేలోపు 5 ఏళ్ళు అయిపోద్ది. అయినా ఆ తర్వాత కూడా మళ్ళీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తారనుకోండి, కొంచెం 100కి 2, 3, 4 అటు ఇటుగా వస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తారు. ఎందుకంటే మనం గత 19 నుంచి 24 వరకు చూసిన కాదు సార్, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో నాకు చిన్న క్లారిటీ కావాలి. కూటమి అధికారంలోకి వస్తుందా, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా? కూటమి అని చెప్పి అనుకోవడానికి లేదండి. తెలుగుదేశం, జనసేన రెండు మాత్రం కలిసి ఉంటాయండి. అది రెండు కలిసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో కలిస్తే మనం అధికారంలోకి వస్తామో చూస్తారు. ఇప్పుడు కాదు, నాకు బాగా వెనక నుంచి తెలుసు, 94 నుంచి బాగా పరిచయం, 91 నుంచి పరిచయం అనుకోండి. ఏ పార్టీ, మా కమ్యూనిస్టులతో కలిసినప్పుడు అధికారంలోకి వచ్చారు, బీజేపీతో కలిసినప్పుడు అధికారంలోకి వచ్చారు. ఏదో పార్టీతో కలిసి ఉన్నప్పుడు తప్ప ఆయన ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎప్పుడైనా సీఎం అయ్యారా? అవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలుపుకుంటారంటే మా కాపులలో మా కాపు ఓటింగ్ ఉంది, మా వంగవీటి మోహన్ రంగ గారి ఆశీస్సులు ఉంటాయి ఇక్కడ. అందుకని పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోటీ చేస్తారు. బీజేపీ ఈసారి రెండోదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే మనకి బడ్జెట్లో ఏం చేయలేకపోతే ఇంకా 3 ఏళ్ళ బడ్జెట్ ఉంది. ఈ 3 ఏళ్ళ బడ్జెట్లో ఇంకా మనకి ఏం చేస్తారు? మన రాష్ట్రానికి ఏం చేయలేదు కాబట్టి నేను వదిలేస్తున్నానని చెప్పేసి ప్రకటిస్తారేమో బాబు గారు అని నేను అనుకుంటున్నాను. అది వంగవీటి రంగా గారి అభిమానులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మీరు ఆయన పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. వంగవీటి ఆశా కిరణ్ అలాగే వంగవీటి రాధాబాబు ఇద్దరి మధ్య ఏదో కాస్త గ్యాప్ అనేది కనిపిస్తుంది. అంటే వంగవీటి ఆశా కిరణ్ను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక వర్గం పనిచేస్తుంది, మరొక వర్గం ఎలా అయినా సరే రాజకీయాలు కాకుండా సేవా కార్యక్రమాల్లో ఉంటే రాధాబాబు గారిని రాజకీయాల్లో ముందుకు నడిపించాలనేది ఒక చర్చ జరుగుతుంది అంటున్నారు. దానికి సంబంధించి పూర్తిగా మనం డిస్కస్ చేసే ముందు కోగంటి సత్యం గారితో ప్రత్యేక చిట్చాట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము, రాష్ట్రమైన దేశమైన ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం, విప్లవ పునాదులను పుట్టిస్తాం, అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారితో చిట్ చాట్ కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించి సార్ ఇందాక మనం మాట్లాడుకున్న బ్రేక్ ముందు వంగవీటి ఆశా కిరణ్ అలాగే రాధాబాబు ఇద్దరి మధ్య ఒక ఆధిపత్య పోరు అనేది కనిపిస్తుంది. ఇప్పటి వరకు లేనటువంటి ఆశా కిరణ్ ఒక్కసారిగా ఈ వంగవీటి రంగా అభిమానుల్లో ఒక ఆశను రేకెత్తించే విధంగా ఆమె వ్యవహారం ఉంటుంది అనేది వినిపిస్తుంది. కరెక్ట్ అండి, కరెక్టేనంటారా? కరెక్టే అండి. కానీ ఆమె రావటం రాధాబాబుకి ఇష్టం లేక మొన్న వైజాగ్లో మీటింగ్ కూడా ఫెయిల్ అవడానికి కారణం అదే. ఓకే, వైజాగ్లో కూడా
ఆ 2 రోజుల్లో 3 ప్లేస్లు మార్చారు. ఉమ్, జనానికి ఎక్కడ అనేది అర్థం కాక అది కొంచెం జనం బాగా తక్కువ రావడం జరిగింది. ఉమ్, దానివల్ల ఫెయిల్ అయింది. అసలు రాధాబాబు మరి నేల మట్టి ఇన్ని పార్టీలు మారారు. ఉమ్, ఒక పార్టీలో కూడా ఎమ్మెల్యే అవ్వలేకపోయారు. ఉమ్, ఒక కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంచెం అంటే అప్పుడు అయ్యారు. ఉమ్, ఆ తర్వాత మరి చిరంజీవి గారి పార్టీలో పోటీ చేశారు, ఓడిపోయారు. ఉమ్, తర్వాత మళ్ళా ఇంకెవరు సీటు ఇవ్వలే. ఉమ్, ఆ తర్వాత ఆయన మళ్ళా ఆయన తండ్రిని చంపిన పార్టీలోకి వెళ్ళి ఆయన చేరటం వల్ల ప్రజల్లో కొంచెం అసంతృప్తి ఉంది. ఓకే. అట్లనే రాధాబాబుకి ఏం చేశారు ఈ పార్టీ, ఈ టీడీపీ పార్టీ ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నాడు కదా అతను. పార్టీలో కనీసం ఏదైనా అధికారంలో పార్టీలో మనం లేనప్పుడు కూడా మనతో ఉన్నాడు అతను. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. అప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 20 నెలలు అయింది. ఎన్నో ఎమ్మెల్సీలు అవకాశాలు వచ్చినాయి, ఎంతోమందికి ఇచ్చారు. ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? అందుకని ప్రజలందరూ కలిసి ఆశాకిరణ్ రావాలి ముందుకి, వస్తే బాబు కొంచెం ఏమైనా చురుకెక్కుద్దామనే ఉద్దేశంతో ఆమెని కొంతమంది కలిసి రాధారంగ మిత్రమండలి నుంచి బయట తీసుకురావటం వాస్తవం. అది అంటే ఆవిడ ఏ పార్టీలో రాజకీయ ప్రవేశం ఉండొచ్చు సార్? జనసేన ఏముండదా? ఏముండదండి, ప్రస్తుతం ఏముండదండి. ఆమె ఈ ప్రజల నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీఏ కాబట్టి మరి దాంట్లోకి ఏమైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ వేరు, ఈరోజు కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్. కానీ మా నాన్నగారిని చంపేసిన పార్టీలో నేను ఇందులోకి ఎందుకు వెళ్ళాలి? జనసేనతో కూడా టీడీపీ కలిసి ఉంది కాబట్టి మనం ఎందుకు వెళ్ళాలి అని కూడా అనుకుంటుందేమోనని నా నా అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను, నా రాజకీయ అనుభవాన్ని బట్టి. అట్లా కూడా వెళ్ళొచ్చు, అంటే కంప్లీట్గా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళొచ్చు అంటారా? వెళ్ళొచ్చు కూడా. కాంగ్రెస్ కదండి, వైఎస్ఆర్సీపీ. కాంగ్రెస్ అసలు లేదు కదా, ఏం లేదు కదా. అవును, కాంగ్రెస్ అసలు షర్మిల గారు ఇప్పటికే ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని ఆలోచన. అవునండి. అందుకని రాధాబాబు కూడా ఇప్పటికైనా సరే రాధాబాబు దిగొచ్చి, ఎందుకంటే 2019లో నేను బతిలాడి చెప్పాను, నన్ను వెళ్ళి బందర్లో పోటీ చెయ్యి, ఎంపీ ఇస్తామంటున్నారు. ఢిల్లీ లెవెల్లో వంగవీటి రంగా గారు ఇదేంటనే తెలుస్తుందంటే నా మాట ఇలా, కాదులే మావయ్య, అలా కాదులే మావయ్య, ఇది కాదులే మావయ్య అన్నాడు. సరే అట్లా పోయింది. అట్నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా వెనకపడిపోయి ఉన్నాడు. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఆ కుటుంబం నుంచి వంగవీటి అనేది ముందుకు రావాలనే ఉద్దేశంతో రాధారంగ మిత్రమండలి వారు ఈ అమ్మాయిని తీసుకొచ్చారు ముందుకి. తీసుకొస్తే ఈ బాబు ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయిని పెరగనీయకుండా ఆ అమ్మాయి రావడానికి వీల్లేదంటారు. ఎందుకు రాకూడదు? ఇప్పుడు రత్న కుమార్ గారు పోటీ చేస్తే ఇక్కడ గెలిచారు, వంగవీటి చలపతిరావు పోటీ చేస్తే అక్కడ గెలిచారు. ఒక కుటుంబంలో 2 ఇచ్చారు కదండి వంగవీటి వారికి. ఆ విధంగా చెరోసాటి పోటీ చేస్తారు, ఎందుకు రాకూడదు? ఈ ఏంటంటే రాధారంగ మిత్రమండలి రంగగారిని డెవలప్ చేయాలి, రంగగారి ఇది తీసుకురావాలి మళ్ళీ బయటికి ముందుకి. ఈ రాధాబాబు మరీ వెనకబడిపోతున్నాడు, ఇతన్ని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆమె వచ్చారు తప్ప ఆమె స్వార్థం కోసం, ఆమె కోసం మాత్రం రాలేదండి. సరే, ఈరోజు అసలు వంగవీటి రాధాబాబు ఆయన నాకు ఈ పదవి కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా లేరండి, లేరు. ఒకసారి ఆయన కనీసం ఫైట్ చేసి, అయ్యో చాలాసార్లు వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళి కలిసారండి, చాలాసార్లు వెళ్ళి సరే ఆయన కోరలేదు, ఆయన అడిగారు లేకపోతే అడగలేదు అనేది పక్కన పెడితే, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎన్నికల ప్రచార సభలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆయన డయాస్ మీదకి పిలిచి భుజం మీద చెయ్యి వేసి, రాధాబాబుకి నేను సముచితమైనటువంటి స్థానం కల్పించబోతున్నాను అని వేలాది మంది జనంలో ఆయన అనౌన్స్ చేశారు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. అయినా సరే రాధాబాబుకి ఈ పదవి ఇవ్వాలి, లేకపోతే ఆ పదవి ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఏదో ఒకటి ఒక మంచి కార్పొరేషన్ చైర్మన్ అయినా ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వాలి. కానీ ఎందుకు ఆ రకమైనటువంటి విధానంతో ఉన్నారు? లేదండి, చంద్రబాబు నాయుడు గారు అలా వాటేసుకొని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ రాధాబాబు లాంటి పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. లేకపోతే దబాయించాలి. ఎందుకంటే మా నాన్నగారి వల్ల ఈ పార్టీ వచ్చింది, మా నాన్నగారే పవన్ కళ్యాణ్ గారు కాదు, మా నాన్నగారి వల్ల వచ్చింది ఇది. కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పి దబాయించి అడగాల్సింది పోయి ఉన్న వెళ్ళి అలా కలిసేసి వచ్చేస్తుంటారు. ఈయన వాళ్ళు కూడా కలిసి వెళ్తున్నారు కదా అనుకుంటారు. కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది అభ్యర్థులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గాల్లో కాదు, అన్ని క్యాస్టుల్లో ఉన్నాయి రంగా గారికి, అన్ని క్యాస్టుల్లో ఉన్నాయి, అన్ని క్యాస్టుల్లో కూడా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాలు తిరిగినా బాబు చాలా తక్కువ తిరిగారు. కానీ ఆయన వెళ్ళిన ప్రతి చోట విజయం సాధించినటువంటి పరిస్థితి. కొన్ని సార్లే కాదు, అన్ని సార్లు కూడా అన్ని క్యాస్టుల్లో కూడా రంగా గారిది రాధారంగ మిత్రమండలి అనేది ఉంది. కాపు అని కాదు, అన్ని కులాల నుంచి కూడా ఉంది కాబట్టి ఇన్ని సీట్లు వచ్చింది మొన్న.
లేకపోతే మన సీట్లు వచ్చాయి కావండి. రేపొద్దున రాధాబాబుకి ఏం చేయలేదు అనుకోండి, మళ్ళీ ఇంకో రకంగా ఉంటుంది నెక్స్ట్. అది సరే, మరి ఇంత జరుగుతుంది, కనీసం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఆయన నోటికి తీసుకువెళ్ళి డిస్కస్ చేయటం కానీ అది లేదు. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా జనసేనలో ఉన్నారు, జనసేన కూటమిలో ఒక మిత్రపక్షం అని చెప్పి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ విధానంతో ఉండటం వల్లనే ఆయన సరైనటువంటి ఆలోచన చేయట్లేదా, లేదా కంప్లీట్గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చెందినటువంటి ప్రజాప్రతినిధులు కాస్త అసంతృప్తి, నిరాశ, నిస్పృహ, వ్యతిరేకతతో ఉన్నారు, అది వాస్తవమా కాదా? పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈయన్ని పెంచడం ఇష్టం లేదండి. ఈయన్ని పెంచకుండా రంగా అంటేనే పవన్ కళ్యాణ్ అనేది రావాలని చెప్పే ఉద్దేశంతో ఇతను వెనక్కి తోసేస్తున్నారు. లేదా చంద్రబాబు నాయుడు గారు కాదు, ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది జరుగుతుంది తప్ప ఇది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఏం లేదు. ఇది ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు కదా. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి జనంలో టాక్ వచ్చిందండి. అది సరే జనసేన మనం కాస్త పక్కన పెడితే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు, వాస్తవా కాదా? వాస్తవమే, కానీ అసంతృప్తి అంటే ఇతనికి ఇవ్వలేదు పదవి అని చెప్పి అసంతృప్తి లేరు. లేదండి, వ్యక్తిగతంగా రాధాబాబు అంశం కాదు ఇక్కడ. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అలాగే ద్వితీయ శ్రేణి నాయకులు, వారంతా తీవ్రమైనటువంటి మనస్తాపంతో ఉన్నారు అనేది. ఏం లేదు, అంతా కలిసి ఉన్నారు, శుభ్రంగా అందరూ కలిసి పంచుకుంటున్నారు, అందరూ శుభ్రంగా కలిసి దోచేసుకుంటున్నారు, అంతే తప్ప ఏం లేదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. రాధాబాబే బలైపోయాడు. మరి ఏంటి సార్, ఇప్పుడు రాబోయే కాలంలో రాధాబాబు గారు జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది? అసలు జరగదండి అది. ఎందుకని అంటారు? జనసేన వాళ్ళే కదా ఇప్పుడు ఇతనికి ఏ పదవి ఇవ్వకుండా చేస్తుంది. జనసేనలోకి ఇంకేం వెళ్తాడు ఈయన? అందులో బాబా మనస్తత్వం కూడా అలాంటిది కాదు, వెళ్ళడు. ఏదో ఏ వెంకటేశ్వర మోసం చేశాడు, ఏదో బుట్టలు వేసాడు, తీసుకొచ్చి తెలుగుదేశంలో చేసి కూర్చోబెట్టేశాడు. కానీ వాస్తవంగా అయితే అతను తెలుగుదేశంలోకి వెళ్ళాలని కూడా లేదు. సరే, ఏ వెంకటేశ్వర మరి ఏం మాయ చేశాడు ఏంటో తెలియదు, కానీ మొత్తం మీద ఏ వెంకటేశ్వర పుణ్యం అంటే బలైపోయాడు రాధాబాబు. అది సార్, తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ, తిరువురు ఎమ్మెల్యే ఇద్దరు వ్యవహారం కూడా చాలా ఉవ్వెత్తున లేచింది. అది పతాక స్థాయిలో చర్చ జరిగింది. ఆయన సోషల్ మీడియా వేదికగా స్టేటస్లు పెట్టుకోవటం, కొలికిపూడి శ్రీనివాస్ గారు, కానీ ఎవరి మీద చర్యలు తీసుకోవడానికి, నీది తప్పు అనడానికి కూడా సాహసం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక చర్చ జరుగుతుంది. వాస్తవేనండి, కానీ ఎవరి మీద చర్యలు తీసుకోరండి చంద్రబాబు గారు. తీసుకునే పరిస్థితి ఇవాళ లేదు. అంత ముందులాగా ఏదో యాక్షన్ తీసుకుందాం అనే పరిస్థితిలో లేదు ఇవాళ పార్టీ. ఎందుకంటే ఇద్దరిలో తప్పు ఉంది, అక్కడ ఇద్దరిలో తప్పు ఉంది కాబట్టి ఇద్దరిని మందలించేసి పంపించారు తప్ప, అసలు అయినా కానీ తిరువూరు, అదే జగ్గపేట, నందిగామ, ఈ ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి కొన్ని, రెండు ఇవన్నీ కూడా పరిపాలిస్తుంది మైలవరం ఎమ్మెల్యే కేపీ గారు. ఎందుకంటే అగ్రకులస్తుడు కాబట్టి ఆ 2 ఎస్సీ సీట్లు కూడా శాండ్ కానివ్వండి, మరి మైనింగ్ కానివ్వండి, ఏదైనా చేస్తుంది ఈయన. ఏం లేదండి, కొత్త సీసాలో పాతసారా. ఈయనేంటి అంతకుముందు ఏం చేశారు? అంతకుముందు ఇదే పార్థసారథి గారు ఉన్నారు కదా. మరి ఇదే పార్థసారథి గారు ఆ రోజు తిరుపతిలో జరుగుతుంది తెలియదు ఆయనకి, ఆయన బోర్డు మెంబర్ కదా. అవును, అంతే కదా. అలాగా నేను చెప్పినట్టుగా కొత్త సీసాల పాదసార లాగా అందరూ వాళ్ళే ఇల్లు వాళ్ళండి. అసలు రానివ్వకూడదండి, ఒకళ్ళకి పార్టీలోకి రానివ్వకూడదు. రానియకుండా ప్రజా సమక్షంలో ప్రజాక్షేమం కోసం పరిపాలించే నాయకులు రావాలి. అది రావాలంటే ఇంకా టైం పడుతుంది. ఈ దోపిడీ వ్యవస్థని ఎదురు తిరిగి 10 రోజులు రావాలి. 5 రోజులు వస్తాయి తప్పనిసరిగా. దోపిడీ కావాలా, జనం కావాలా, ఎన్ని రోజు జనం కావాలని చెప్పి వచ్చే నాయకులు ఇంకా వేరే ఉన్నారు. ఇప్పుడున్న నాయకులు ఎవ్వరూ లేరండి. ఇప్పుడున్న నాయకులంతా కూడా పనికిరారు. కొత్త నాయకులు అప్పుడు పుట్టుకొస్తారు. ఇప్పుడు మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, వసంత కృష్ణ ప్రసాద్ కొన్ని నియోజకవర్గాలని తన గ్రిప్లో పెట్టుకున్నారు. అవునండి. మైలవరం నియోజకవర్గం అంటే ప్రతి ఒక్కరూ గుర్తుకొచ్చేది, అలాగే టక్కుని చెప్పేది దేవినేని ఉమా పేరు. ఆయన కూడా గ్రిప్లో పెట్టుకున్నారంటారా, లేకపోతే ఆయనకు అధిష్టానానికి దగ్గర కాకుండా చేయటంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అంటారు? అంటే దానికి పార్టీ నిర్ణయాన్ని ప్రకారం అసలైతే
దేవినేని ఉమాకి ఇవ్వాలండి సీటు. కానీ అక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యలు ఉండబట్టి ఈక్వేషన్స్ కాలిక్యులేషన్స్ అంటారా? కాలిక్యులేషన్స్ ఉండొచ్చు. ఓకే. దానివల్ల మరి ఆ సీటు మార్చడం జరిగింది. అట్లనే అట్లాంటి ఇప్పుడు మీరు చెప్పిన విధానంగానే మరి మళ్ళా పార్థసారథి గారికి కూడా మినిస్టర్ ఇవ్వటం, ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వటం, అట్లా అదే కొత్త సీసాలో పార్థసార మొత్తం అలా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు ఉన్నారంటే ఆయన టీడీపీ ఏంటండి, మండలి వెంకటకృష్ణారావు గారు అంటే పెద్ద పేరు కాంగ్రెస్ పార్టీలో మా టైంలో. మరి ఆయన కొడుకు అయ్యిండు, ఆయన టీడీపీ ఏంటి, ఆయన కాంగ్రెస్ ఏంటి, మళ్ళీ ఆయన జనసేన ఏంటి, మళ్ళీ జనసేనలో రావడం ఏంటి, ఇదంతా చెడిపోయిందండి. రాజకీయం అంతా చెడిపోయింది కాబట్టి అంతా సర్వనాశనం అయిపోయింది. దీన్ని మనం బాగు చేసే పరిస్థితి లేదు, ఏం బాగుపడదు కూడా. ఇది ప్రజల్లో తిరుగుబాటు రావాలి, ప్రజా సమస్యలు పరిష్కరించే రోజుల్లో ఆ రోజు రావాల్సిందే తప్ప ఈ రోజు మాత్రం లేవండి. అది సార్, కూటమిలో కొంతమంది మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయి, వాళ్ళని ఖచ్చితంగా చేంజ్ చేస్తారని. అందులో ప్రధానంగా వినిపించేది వాసంశెట్టి సుభాష్, సవిత, అచ్చెన్నాయుడు, పార్థసారథి, రాంప్రసాద్ రెడ్డి, ఇట్లా కొంతమంది పేర్లు దాదాపు 8 మంది వినిపిస్తున్నాయి. నిజంగా మార్పులు చేర్పులు ఉంటాయి? ఏం ఉండవండి అసలు. ఇంకొక మినిస్టర్ ఖాళీగా ఉంది కాబట్టి ఇంకొకరికి ఎవరికైనా మినిస్టర్ ఇస్తే ఇవ్వచ్చు, అంతే తప్ప మార్పులు చేర్పులు ఏమి ఉండవేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మార్చాల్సిన అవసరం ఉందంటారా? మార్చాల్సిన అవసరం అంటే అసలు 175 మందిని మార్చేయాలి. అంటే నియోజకవర్గాలు పక్కన పెడితే మనకి ముఖ్యంగా ఉన్నటువంటి మంత్రుల్లో కొంతమంది చెప్పినా కూడా వారి పనితీరు మారట్లేదు, ప్రోగ్రెస్ రిపోర్ట్లని, ఆ రిపోర్ట్లని, ఈ రిపోర్ట్లని ఎన్ని ఇచ్చినా సరే ముఖ్యమంత్రి మాట కూడా లెక్క చేయట్లేదు అనేది ఒకటి జరుగుతుంది. ఆయనే స్వయంగా చెప్తున్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మీరు మారట్లేదు, నేనే మారతాను అని చెప్పి. దీని సంకేతాలు ఖచ్చితంగా చేంజ్ ఓవర్ రీషఫ్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు అలా ఉండదండి అసలు ఏముండదు. ఏమన్నా లాస్ట్ ఇయర్లో ఉన్న మార్పులు ఏమైనా ఉంటాయేమో కానీ అది కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎక్కించుకుంటే కొంచెం ఎలక్షన్ ఫండ్స్ ఇవన్నీ బాగా ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు వర్కౌట్ అవుతుంది అనే దాని మీద లాస్ట్ ఇయర్లో ఏమైనా ఉంటాయేమో కానండి, అప్పటి వరకు ఎవరిని మార్చరండి. ఎందుకంటే ఇదంతా సూట్ కేసుల మీద ఇచ్చిన సీట్లు ఇవన్నీ కాబట్టి అది మార్చే ప్రసక్తి ఉన్నదని నేను అనుకుంటున్నాను. అది మరి ఒకవేళ ఆ పరిస్థితి లేకపోయినా పదే పదే ఈ అంశం గురించి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? మీరు పనితీరు మార్చుకోండి. పనితీరు అంటే ఏం మార్చుకుంటారు, ఎలా మార్చుకోగలరండి? ఏం చేస్తున్నారు, వాళ్ళు మార్చుకుంటున్నారు. ఎవరు వచ్చినా సరే అదే రూట్లో నడవాల్సిందే. వాళ్ళ బాబుగారు ఒకవేళ వాళ్ళని ఏదో బెదరేయడానికి చెప్తున్నారేమో కానీ వాళ్ళని మార్చడం అనేది జరగదండి, అసలు జరగనీరు కూడా. మరి సోషల్ మీడియా వేదికగా ఉగాదికి ముహూర్తం ఖరారు, చిన్నబాబుకి పట్టాభిషేకం. అది చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అండి, అంతే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు లేని రోజున పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అండి. ఎందుకంటే కాపుల్లో కనీసం ఒక సంవత్సరం అన్నా ఇవ్వాల్సింది చంద్రబాబు గారే, కానీ ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు కాబట్టి ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి పర్వాలేదు అనుకోండి. కానీ ఆయన మాత్రం పవన్ కళ్యాణ్ అనేది విడిపోవడం జరిగితే మరి చిన్నబాబు గారిని ముఖ్యమంత్రి చేస్తే పవన్ కళ్యాణ్ గారు నిమిషాల మీద, సెకండ్ల మీద రాజీనామా చేసేస్తాడు. అది ఖచ్చితంగా జరుగుద్ది అంటారు? అది ఖచ్చితంగా జరుగుద్దండి అది. కానీ మరి ఆయన ప్రతి మీటింగ్లో చెప్పేది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిగా నాకు అటువంటి అర్హత కూడా లేదని ఆయన చెప్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక్కసారిగా తెర మీద చంద్రబాబు అక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు, క్లియర్గా. కానీ కొంతమంది ఎవరైతే తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి సీనియర్ నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా లోకేష్ బాబుకి ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వాలి. ఉన్నతమైనటువంటి పదవుల కన్నా ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడు ఆయనకి, ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఆయన చేతుల మీదుగా నడుస్తున్నట్టే. బాబు గారు మేనేజ్మెంట్ చేస్తున్నారు, డెవలప్మెంట్ కోసం పాటుపడుతున్నారు పాప ఆయన. కానీ మొత్తం కూడా ఇప్పుడు సీఎం వాస్తవంగా లోకేష్ గారి కింద లెక్కే ఒక విధంగా చెప్పాలి, చంద్రబాబు గారి టీమే. కానీ ఈ మార్చడం అయ్యి అనేది మాత్రం జరగదు. అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా బాబు గారు ఉన్న నాళ్ళే సీఎం, బాబు గారు లేని రోజున. అంటే సార్ ఇప్పుడు లోకేష్ గారిని షాడో సీఎం అనుకోవచ్చా? అనుకోవచ్చు. షాడో ఉంది, మా వాళ్ళు సీఎం అయిన అనుకోవచ్చు. అదే ఇప్పుడు పరిపాలన అలా నడుస్తుందండి అది.
రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు అంటే ఇప్పుడు కూటమిలో ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది కొంత క్రియేట్ అవుతుంది అనేది బాగా వినిపిస్తుంది సార్. ఇది 2029 వరకు సజావుగా వారు ఏదైతే కూర్పు టీం ఉందో ఉంటుందంటారా? ఉంటుందండి, ఉంటుంది. ఇదే రాష్ట్రంలో డెవలప్మెంట్ ఈ బడ్జెట్లు ఇలా ఈ విధంగా తయారైతే లాస్ట్కి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆటోమేటిక్గా బీజేపీకి యాంటీ అవుతారు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు. మళ్ళీ అయినా సరే మళ్ళీ అధికారంలోకి వస్తాం. అదండి, బీజేపీ లేకపోయినా సరే. బీజేపీ అంటే ఎందుకని అంటారు? ఆ పరిస్థితులు ఎందుకు వస్తాయంటారు? బీజేపీకి అసలు ఓటింగ్ లేదు కదా సార్. 2019లో చూసాం, ఒక్క సీటు కూడా డిపాజిట్లు రావాలి. అట్లా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 10 స్థానాలు వారికి కేటాయిస్తే 8 స్థానాల్లో గెలిచారు. అది కూడా 2 కేవలం జనసేన వల్ల అనేది కూడా జరిగింది. టీడీపీ జనసేన టీడీపీ పుణ్యమే అండి ఎంత బీజేపీకి అంటే. గెలిచి మళ్ళీ మినిస్టర్లు తీసుకొని ఇన్ని తీసుకొని ఈరోజు ఈ బడ్జెట్ నిర్ణయిస్తే వాళ్ళు కనీసం ఒక మాట మాట్లాడలేదంటే వాళ్ళేం మాట్లాడతారు? అసలు వీళ్ళే బాగుంది బడ్జెట్ అని చెప్పి చెబుతుంటే చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు చాలా బాగుందని చెప్పేసి. ఏం బాగుంది దీంట్లో? ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారు మన రాష్ట్రానికి? సరే, బడ్జెట్ అంశానికి వచ్చారు కాబట్టి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి ఏదైతే ఉన్నాయో ఫండ్స్ అది చాలా తక్కువ, నిరాశ నిస్పృహలో ఉన్నారు. ముఖ్యంగా పోలవరం లాంటి బృహత్తరమైనటువంటి జాతీయ ప్రాజెక్టు, అలాగే అమరావతి, ఈ రెండు మనకు రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి 2 కళ్ళు. అలాగే రాష్ట్ర విభజన ఏదైతే చట్టం ఉందో దాని ప్రకారం కూడా కేంద్రం ఇప్పటివరకు సరైనటువంటి రీతిలో మన ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకని అంటారు? మరి ఆంధ్రప్రదేశ్ నుంచి అంతమంది ఎంపీలని మనకి ఎన్డీఏ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి, అలాగే ఫుల్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపించింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? చంద్రబాబు గారి మీద కోపమే అండి, అంతే. ఓకే, దాని కేవలం వాజ్పేయి గారి టైంలో మరి ముఖ్యమంత్రిగా కుదరదు అని చెప్పేసి చంద్రబాబు గారు గొడవ పట్టమే కేవలం మైండ్లో పెట్టుకున్నారు ఆయన. అదే కారణం తప్ప ఇంకో కారణం లేదు. మరి అలా అనుకుంటే తెలుగుదేశం పార్టీ ఒక్కటే పార్టీ కాదు కదా సార్, జనసేన ముఖ్యమైనటువంటి భూమికి పోషిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ గారికి ఎంతో అత్యంత సన్నిహితుడు, ఒక రాజకీయ తుఫానుగా అభివర్ణించారు. నాటకం అండి, అది నాటకమే తప్ప పాపం అమాయకుడు పవన్ కళ్యాణ్ చాక్లెట్ ఇస్తుంటాడు ప్రతి మీటింగ్లో కూడా. పిఎం గారు చాక్లెట్ నోట్లు వేసుకుంటారు అంతపటికే తప్ప అంత ప్రియమైన ప్రియుడు మాత్రం కాదండి. ఒక్క అమిత్ షా తప్ప అతనికి మోడీ గారికి ఇంకెవరు సరైన వాళ్ళు లేరు. ఆయన ఒక్కడే ఆయన సొంత మనిషి, అంతేనండి. ఇప్పుడు ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపులు కానీ లేదంటే ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్కు అవమానం జరుగుతుంది, ఘోరమైనటువంటి ఒక నిర్లక్ష్య ధోరణితో కేంద్రం ఉంది అనేది తెలిసినటువంటి విషయం అందరికీ. ఇలాంటి సందర్భంలో మరి 3 పార్టీల నేతలు ఆంధ్రప్రదేశ్లో కూటమి అంటే బీజేపీ కూడా వన్ ఆఫ్ ది పార్ట్, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు కలిసి మాకు ఇది కావాలి, మేము ఇది చేసుకుంటాం, ఈ ప్రాజెక్ట్ను త్వరితగతిన మేము పూర్తి చేసుకుని జాతికి అంకితం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తాం అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? చెప్పట్లా, అదే చెప్పాలి వీళ్ళు, అది చెప్పట్లే వీళ్ళు. చెప్పకుండా కేవలం మనకున్న కుర్చీలు చాలే అని చెప్పి అనుకుంటున్నారు, మనం నొక్కే చాలే అనుకుంటున్నారు తప్ప. ఇప్పుడు అట్లానే అదే కాదు సార్, మనకి మోడీ మనం అంటే యాంటీ అనేది ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు గూగుల్ డేటా ఉంది, గూగుల్ డేటా మనకి ఎందుకు ఇచ్చాడు? గుజరాత్ తీసుకెళ్లకుండా విశాఖపట్నం మొత్తానికి సరిపడేటువంటి వాటరు ఒక గూగుల్ డేటాకి సరిపోతుంది. అట్లనే విశాఖ జిల్లాకు మొత్తం సరిపడే కరెంటు ఒక గూగుల్ డేటాకి సరిపోతుంది కాబట్టి అది మనకి ఇచ్చాడు. లేదా గుజరాత్ తీసుకెళ్ళాడు. అట్లనే ఇప్పుడు విమానాలు తయారు చేసేది మరి అతనికి ఇచ్చారు, అదాని గ్రూప్కి. విమానాలు తయారు చేసేదాన్ని రామ్మోహన్ నాయుడు గారు ఇచ్చారు స్టేట్మెంట్, మన ఆంధ్రాకి తీసుకొస్తున్నామని. కానీ అది గుజరాత్కి వెళ్ళిపోతే చూసుకోండి కావాలంటే, ఎందుకంటే దాని పొల్యూషన్ లేనిది పెద్ద ఫ్యాక్టరీ అది. అట్లానే మనకి కాకినాడలో వచ్చేటప్పటికి యూరియా ఇచ్చారు. యూరియా అంటే ఏంటండి? కెమికల్. అట్లానే పొల్యూషన్ మనం చూసాం, భోపాల్లో గ్యాస్ లీక్ అయితే వేల మంది చనిపోయారు, ఇప్పటికి కూడా కుంటి పిల్లలు గుడ్డి పిల్లలు పుడుతున్నారు. ఆ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం రాకూడదని నేను కోరుకుంటున్నాను. అంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది సరిపోతుంది కదా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తెలివిగా ఇస్తుంది ఎక్కడ ఎవరికి పనికిరాని దాన్ని ఆ యూరియా ఫ్యాక్టరీని కేవలం మనకి ఇచ్చారంటే మోడీ
డేటా గూగుల్ డేటాను కూడా మనకి ఇచ్చాడంటే ఈ రెండు కూడా కక్ష సాధన చర్యగానే నేను భావిస్తున్నాను. కేంద్రం అలా చూస్తుంటే మన కూటమిలో ఉన్నటువంటి పెద్దలేమో లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది, ఆ రకంగా వారు ప్రకటనలు చేస్తున్నారు. కానీ అక్కడ మనకు నష్టం ఏంటి, నష్టం కూడా చెప్పాలి, నష్టం కూడా చెప్పాలి. మనకి నష్టం జరిగినా సరే ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పండి, పర్వాలేదు. అది నష్టం ముఖ్యమా ఎంప్లాయ్మెంట్ ముఖ్యమా అనేది చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ రావడానికి ఇంకో మార్గాలు ఉంటాయి. మనం దోసేయటం ఆపేస్తే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన దోపిడీ పెరిగిపోయే గుందికి ఎంప్లాయ్మెంట్ పడిపోతుంటుంది. అవి వద్దు మనకి, మనం దోపిడీ ఆపేద్దాం అని చెప్పేసి ప్రతి నాయకుడు అనుకుంటే ఎంప్లాయ్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. అట్లనే 20 నెలల్లో మరి 2 లక్షల మంది జాబ్ ఇచ్చా అని చెప్పేసి బాబు గారు అన్నారు, ప్రకటించారు. మరి ఇందాక నెట్లో చూస్తే 16,347 మందికి మాత్రం జాబ్ వచ్చినాయండి. మరి 2 లక్షల మందికి ఇచ్చానని చెప్పారంటే మరి మీడియా వారు రాశారు అంటే అన్ని కలిపి ఆయన ఖాతాలో వేసుకున్నట్టున్నారు. అన్నీ వేసుకుంటే ఎట్లా అండి, అన్నీ కలిపినా కానీ 2 లక్షల మంది వచ్చిండవు. కాంట్రాక్ట్ పద్ధతిన ప్రతి నెల ఏదో ఒక డిపార్ట్మెంట్ లో తీసుకుంటారు సార్, అసలు అవి కూడా కలిపేశారు. అవునండి, అసలు కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఒక దోపిడీ అండి. అవును, ఏం జాబ్ ఎందుకు ఇవ్వకూడదండి? రిటైర్ అయిపోయిన తర్వాత 15 ఏళ్ళ మట్టి చూసుకోండి, రిటైర్ అవుతున్నారు తప్ప జాబులు రాట్లా. అట్లనే ఏజ్లు కూడా పెంచుతున్నారు తప్ప ఏజ్లు ఎందుకు పెంచాలండి? కొత్త వాడికి అవకాశం ఇవ్వచ్చు కదా. ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఏజ్ పెంచుకుంటూ పోతే ఎట్లాగండి? వాళ్ళకి రిటైర్మెంట్ ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి సార్, ఏజ్ పెంచడం వల్ల అసలు 55 వచ్చేసరికి అతను పనిచేసేటువంటి శక్తిని కోల్పోతున్నాడు. అవునండి, నువ్వు బాగోపోయినా నీ ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు పని చేసే సిస్టమ్ ముందు కూర్చో అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. అవునండి, చాలా మంది చేయలేక మనస్తాపంతో బాధతో గుండెపోటుతో చనిపోయినటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారండి. 62 64 చేయమని చెప్పేసి ఇవాళ మన నెట్టం రఘురాం గారు వెళ్ళి అడుగుతున్నారు నిన్న. అంటే అది అడిగిచ్చుంటారు పై నాయకులు, సహకార సంస్థల్లో అడిగిచ్చుంటారు. వాళ్ళు అడగలేదండి, వాళ్ళు అడగరు. వాళ్ళు రిటైర్ అయిపోదాం, మనవరాలతో ఉందాం, ఏదో 10 రూపాయలు సంపాదించుకున్నాం, తిన్నాం, అలానే పెన్షన్స్ వస్తాయి అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ పై రాజకీయ నాయకులు వాళ్ళ ఏజ్ పెంచితే వాళ్ళకి అదే బెనిఫిట్స్, వాళ్ళు దాచుకున్న డబ్బు, వాళ్ళ జీతంలో నుంచి కట్ చేయని డబ్బు, ఆ డబ్బు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి రాజకీయ నాయకులే నెట్టం రఘురాంతో అడిగిచ్చుండొచ్చు. సీఎం గారిని అడిగాడు 64 నుంచి 66 చేయండి. ఆడిన తర్వాత ఏం పని చేస్తారు? ఏం పని చేస్తారు? అందుకే రామారావు 56 నుంచి 54 తీసుకొచ్చారు, ఎన్టీ రామారావు. ఎందుకంటే చాలు 54 ఏళ్ళు అంటే చక్కగా హ్యాపీగా పెన్షన్స్ తోటి బతుకుతారులే అని చెప్పి. ఇవాళ పెన్షన్స్ లేవు. పెన్షన్స్ లేకుండానే జాబులు అండి. గవర్నమెంట్ జాబుల్లో కూడా ఇవాళ పెన్షన్స్ లేవండి కొన్నిటికి. పెన్షన్ లేకుండా ఎలాగండి? మన జీతంలో మినాయించుకొని మన డబ్బు మనకి ఇవ్వటానికి. కాబట్టి చూసారు సార్, మనం సామాన్యుడి చేతుల సామాజిక స్తరం నెంబర్ 1 న్యూస్ ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై మేము ఎన్నో వీడియోస్ చేసాం, మీకు తెలుసు. దీనికి సంబంధించి తాజాగా ఆత్మీయ సమావేశం ఒకటి ఏర్పాటు చేసాం, దానికి కూడా మీరు వచ్చారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. అసలు ఏం బాధ అండి? ఏడుస్తున్నారు. ఎందుకు ఈ ప్రభుత్వాలకు పట్టట్లేదు? దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నెలకొన్నాయి, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో. ఎందుకంటారు? వాళ్ళు పట్టించుకోరండి. కేవలం డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి వస్తున్నారు, డబ్బు సంపాదించుకోవడం తప్ప ఏం సహాయం చేయరు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించరు. వాళ్ళు కేవలం డబ్బు సంపాదించడం కోసం వస్తున్నారు, అదే విధంగా తయారవుతున్నారు రాజకీయ నాయకులు. కానీ కాబట్టి ఇదంతా జరిగే పని కాదు. మీరు చూసారు సార్, ఎలా ఫీల్ అయ్యారు? చాలా అండి. అసలు అతనైతే ఒకతను పెద్దేశ్వరరావు హాస్పిటల్లో జాయిన్ అయ్యి కూడా హార్ట్ అటాక్ వచ్చి అలానే లేచి వచ్చేసి ముందు ఎలాగో నా బాధ చెప్పుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఒక రిటైర్డ్ ఎస్ఐ ఆయన ఎంతో ఇదిగా చెప్పుకొని సీఏ అనుకుంటాడు, రిటైర్డ్ సీఏ, ఆయన ఎంతో ఏడ్చేశాడు. అట్లా ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజు మీటింగ్లో. అంటే కొన్ని లక్షల మంది ఉసురు మనకు తగులుద్ది. ఎందుకంటే 37,000 కోట్ల రూపాయలు, 37 లక్షల కోట్లు, 37,000 కోట్లు ఏబీ వెంకటేశ్వర గారు చెప్పారు. వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్స్ 38,000 కోట్లు. 38,000 కోట్లు ఇవ్వలేరండి గవర్నమెంట్. ఇవ్వగలదు కదా, ఇవ్వట్లేదంటే కేవలం అసమర్థత పరిపాలన, దోపిడీ వ్యవస్థ, దోపిడీ పరిపాలన. కాబట్టి ప్రజల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రజల్లో తిరుగుబాటు రావాలి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఎర్రజెండా అనేది ఒకటి ఎగిరితే ఆ ఎర్రజెండా కిందే న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం, జనసేనకు సంబంధించి రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అరవ శ్రీధర్
ఆయన వ్యవహారంలో తెలుసు మీకు వీణ, ఆమె ఇప్పుడు కూడా ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేసింది, వాళ్ళ కారులో లాంగ్ డ్రైవింగ్లో వెళ్తూ ఉంది. అంటే పక్కా ప్రణాళిక ప్రకారం జనసేనపై బురద జల్లే విధంగా ప్రయత్నం చేయాలి అనే ఒక కుట్ర జరిగింది. జరగటం వల్లే ఆ అమ్మాయిని అతను ఎంతో నమ్మాడు, ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది, అది వేరే విషయం. కానీ అంత సొంత మనిషిలా చూసుకున్నటువంటి ఆ మహిళ, ఇక నేను మహిళను ఆమె చేసింది తప్పు అనట్లేదు, అరవ శ్రీధర్ చేసింది కరెక్ట్ అనట్లేదు, కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ, దీనికి సంబంధించి కావాలనే టార్గెట్గా చేసుకుంది ఆమె వెనుక టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది. వాస్తవం అంటారు? ఆ వెనక ఎవరు లేరండి. వెనక ఎవరైనా ఉంటే 5 ఏళ్ల మట్టి జరుగుతుంది ఇది. 5 ఏళ్ల మట్టి ఆమె కావాలని ప్లాన్డ్గా 5 ఏళ్ల మట్టి కూడా వీడియోలు తీసింది. ఆమె కావాలని వైఎస్ఆర్ మన జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదండి. అది జనసేన పార్టీ 5 ఏళ్ళు కాదనుకోండి సార్, 3 years నుంచే నాకు పరిచయం అని అంది. 3-4 years 5 years నుంచి ఉంది. అన్ని వీడియోలు రిలీజ్ చేయడం అంటే ఆమె ప్లాన్ చేసినట్టే కదా. అవును, ప్లాన్డ్గా ఆయన కేవలం ఆయన నష్టపరచడానికి, ఆయన దెబ్బేయడానికి చేసింది తప్ప, ఎందుకంటే సంబంధం లేకుండా ఆయన ఏదో రేపు చేస్తాడనో ఇంకోటి చేస్తే ఆయన సస్పెండ్ చేసి పారేయచ్చు. కానీ అది కావాలని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి చేసుకున్నారు. కావాలని చేసుకొని ఏదో ఇన్ని కోట్లు డిమాండ్ చేసి ఇటు ఆ కోట్ల రూపాయలు 20 కోట్లు డిమాండ్ చేసిందని 20 కోట్లు ఇవ్వకపోవటం, ఇవ్వకపోతే ఈ ఒకటి రిలీజ్ చేయటం ఆమెకే నష్టం. అంతే కదా సార్. అవును, ఎందుకంటే ఏదో ఒకటి పెద్ద మనుషుల దగ్గర కూర్చొని సెటిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 5 ఏళ్ళ మట్టి నాతో ఉన్నాడండి, నన్ను ప్రేమించాడండి, పెళ్లి చేసుకున్నాడండి, అదండి ఇదని నేను చెప్పొచ్చు. కానీ ఆమె ఈ వీడియోలు తీసిందంటే ప్లాన్డ్గా ఆయన కావాలని ఆయన్ని ఆమె ఒళ్ళో వేయించుకొని ఆమె కావాలనే మోసం చేసిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతే. ఈరోజు అరవ శ్రీధర్ ఒక్కరే మాత్రం బ్యాడ్ అవ్వలా, కానీ జనసేన పార్టీ ప్రతినిధిగా ఆయన బ్యాడ్ అయ్యారు, జనసేన కూడా బ్యాడ్ అయింది. అట్ ద సేమ్ టైం కూటమి కూడా బ్యాడ్ అయింది. జనసేన ముందు సస్పెండ్ చేసేయాలండి అతన్ని, అప్పుడు పార్టీ వాల్యూ ఉంటుంది. సస్పెండ్ చేయకుండా అలానే ఉంచితే ఆయన మీదే తప్పు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. ఇద్దరిది తప్పు ఇది. భార్య పిల్లలు ఉండగా అతను ఇలా చేయటం లేదు. తెలుసుకో, పెళ్లి చేసేసుకొని ఇంట్లో పెట్టుకో, అది వేరే సంగతి. కాబట్టి ఇద్దరిది తప్పే. కాబట్టి పార్టీకి ఎటువంటి నష్టం లేదండి దీంట్లో. అరవ శ్రీధర్కి మ్యారేజ్ అవ్వలేదు అనుకుంటా సార్, ఆయనకి అవ్వలేదు. ఈమె మాత్రం అయింది, భర్తతో కాస్త దూరంగా ఉంది. అయినా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. కావాలని ఆ అమ్మాయి అతన్ని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ఆ విధంగా చేసింది. కానీ పార్టీకి ఎటువంటి నష్టం రాదండి దీనివల్ల. పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. ఇప్పుడు 3 men కమిటీ వెళ్ళారు రైల్వే కోడూరు, అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 150 మందితో స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ రిపోర్ట్ని హైకమాండ్ ముఖ్యంగా పార్టీ అధినేతకు అందజేశారు. అవునండి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఆయనపై చర్యలు తీసుకోవాలా, చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదంటారా? చర్యలు ఒక విధంగా అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడ్డారు, అందులో ఆయన పెళ్లి కూడా కాలేదంటున్నారు. కానీ ఆ అమ్మాయి వీడియోలు తీసింది కాబట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదండి. అదే వీడియోలు తీసుకోకుండా ఇతనైనా మోసం చేస్తుంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ వీడియోలు తీసి ఆ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసి 20 crores డిమాండ్ చేసిందంటే చర్య తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. నేనే కాదు, ప్రజలందరూ, జనసేన వాళ్ళు కూడా అందరూ అనుకుంటారండి. అంటే ఈ విధంగా చాలా మంది ఉంటారు. కానీ అంతకుముందు అదే రాయలసీమలో కిరణ్ రాయల్ వ్యవహారం కూడా మనకి చూసాం కదండి, తను చంపేశారు. అట్లా ఈ విధంగా పోతూ ఉంటే తీసేసుకుంటూ పార్టీలో నుంచి తీసేసుకుంటూ వెళ్తుంటే కుదరదు. న్యాయం డిమాండ్ కమిటీ ఏం రాసిచ్చిందో ఒకసారి కనుక్కోండి, మీకు తెలిసిపోద్ది. రేపు వెళ్ళండు వచ్చేస్తుంది కదండి, బయటకు వచ్చేస్తుంది. సస్పెండ్ చేయరు, అతను అలా ఉంచుతారు. ఆ ఎంఐ సంగతి ఏంటనేది తెలుసుకుంటారు. ఈ మధ్య ఒక జనరల్ బాడీ సమావేశం జరిగింది జనసేనకు సంబంధించి. తీవ్రమైనటువంటి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు, అందులో నాగబాబు గారి మీద కూడా సీరియస్ అయ్యారు. అనవసరమైనటువంటి వాటికి వీడియోలు చేసి పెడుతున్నారు మీరు సోషల్ మీడియాలో. పార్టీ అధినేతగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నాపై వస్తున్నటువంటి ట్రోల్స్ కానీ ఏ విషయంలో కూడా మీరు కనీసం స్పందించట్లేదు అనేది, అంటే ఆయన ఆవేదనకు అర్థం ఉందంటారా? అంటే మన వెనకమాల మన నాయకుడి మీద రాళ్ళు పడుతుంటే కాపాడాల్సిన బాధ్యత మన అందరికీ ఉంటుంది కాబట్టి మీరు ఏంటి స్పందించట్లేదని చెప్పేసి ఆయన అడగడంలో తప్పే ఉందండి. తప్పులేదు, వీళ్ళు అడగాలి కానీ అడగరు. ఎవరికాళ్ళు పదవి వస్తే చాలండి, వాళ్ళ పదవి అరిగాలు జాగ్రత్త చూసుకుంటాం, 10 రూపాయలు సంపాదించుకోవటం తప్ప నాయకుడిని ఎవరేమంటే ఏంటి అని చెప్పేసి అనుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి అట్లా బూతులు తిట్టారు, మరి అంత పచ్చి బూతులు తిట్టారంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి అది.
ఎందుకంటే అసలు ఈ రాజకీయాలు ఎందుకు, ఈ దేశం ఏంటి, జనం ఏంటి, జనం చూస్తున్నారు టీవీల్లో, మీడియా ముందు మనం అంతా ఇదైపోతున్నాం అనే అవమానం లేదు. అవమానం లేకుండా అట్లా మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగింది కాబట్టి ఆయన ఆ బాధను వ్యక్తం చేశారు. మరి ఆ పార్టీ తరపున ఉంటూ పార్టీలో ఉన్నటువంటి వారికి నష్టం జరుగుతుంది, కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు అని చెప్పి ఆవేదనతో బయటకు వచ్చేటువంటి నాయకులు ఉన్నారు కొంతమంది. కొవ్వూరుకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఆయన రోడ్డెక్కి ధర్నా చేశారు. తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉత్తరాంధ్రకు సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ, అలాగే తాజాగా అడ్వకేట్ కన్నా రజని, వీరి విషయంలో కూడా అంటే వారిని మీరు పార్టీలోంచి బయటకు వెళ్ళిపోండి అనే ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు, అందుకే వారు పార్టీలోంచి బయటకు వస్తున్నారు అనేది బాగా వినిపిస్తుంది. అది గ్రూపుల గొడవలు తప్ప పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళవండి. గ్రూపుల గొడవల్లో ఒకరికొకరు తేడాలు వచ్చి ఆ విధంగా ఒకరినొకరు తొక్కేసుకోవడాలు. అసలు మా కమ్యూనిస్టులు అధికారంలో లేకుండానే రాష్ట్ర సెక్రటరీ కోసం మొన్న తన్నుకున్నారు సిపిఐ పార్టీ వారు. అట్లా అధికారంలో ఉన్న వాళ్ళు ఇంకా ఎంత ఇది ఉంటుందండి, వాళ్ళు అలగాళ్ళు పెంచుకోవడం. గ్రూపులు లేవు సార్ ఇక్కడ, మీరు గ్రూపులు అన్నారు. గ్రూపులు ముఖ్యంగా ఆయన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏమన్నారు, పొత్తు ధర్మం పాటించట్లేదు. ఉత్తరాంధ్రలో దాదాపుగా విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, విశాఖ ఈ 3 జిల్లాల్లో ఆలయ కమిటీలకు సంబంధించి నామినేటెడ్ పోస్ట్ విషయంలో జనసేనకు సంబంధించిన వారికి ఎవరికి ఇవ్వలేదు. ఇది మంచి పద్ధతి కాదు, మీ పద్ధతి మార్చుకోండి అని ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే లాయర్ రజని, ఆమె ఎవరినైనా సరే ప్రశ్నించడంలో ముందుంటారు. మరి అటువంటి వారిని కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది జనసేన అనేది జరుగుతుంది ఎక్కువగా చర్చ. అసలు రాధాబాబు లాంటి వాడినే ఇలా చేసేస్తే వాళ్ళంతండి. రాధాబాబు గారు వంగవీటి ఫ్యామిలీ, మరి రాధారంగ మిత్రమండలి, మరి రాధాబాబునే అలా చేసేస్తే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళెంతండి. అంతా కూడా చంద్రబాబు గారు మనం అంతే అంతే అండి. చివరగా మీకోసం కొన్ని బుల్లెట్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. కూటమి ప్రభుత్వం పాలన బాగుందా బాగలేదా? బాగాలేదు సార్, బాగలేదు. 2029లో సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగుంటుందండి. వంగవీటి కుటుంబంలో ఎవరికి ప్రాధాన్యత ఉందంటే మీరేం చెప్తారు? ఇద్దరికి ప్రాధాన్యత ఉండాలని నేను చెప్తానండి. నెక్స్ట్ లోకేష్ సీఎం అయితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? అంటే రాష్ట్రంలో ఇప్పుడే కాదండి, దాని టైం ఉంటుంది ఇంకా. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఆయనే సీఎం, లేకపోతే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి అనేది దానికి అర్థం. కాబట్టి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయరు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటేనే, ఎందుకంటే అనుభవజ్ఞులు కావాలి. అనుభవజ్ఞులు కావాలి కదా అని చెప్పేసి వాళ్ళు నెట్టం గారు కానీ 56 నుంచి 58 చేయండి, 54 నుంచి 56 చేయండి అన్నట్టుగా కాదు. ఆ అనుభవాలు అవసరం లేదండి. వాళ్ళు కష్టపడి ఉన్నారు, వాళ్ళు రిటైర్మెంటే కరెక్ట్. కానీ పొలిటీషియన్స్ అది కాదండి. వీళ్ళు బ్రతికున్న నాళ్ళు పదవి ఉండాల్సిందే వాళ్ళకి. కాబట్టి ఆయన అనుభవజ్ఞుడు, ఆయన డెవలప్ చేయగలడు. అలానే పోరాటాలు చేయాలి మనం బీజేపీ మీద, పోరాటాలు చేసి మనం ఫండ్స్ తెచ్చుకోవాలి. పాపం తిరుగుతున్నారు, అయినా కానీ లాభం లేదు, కనిపించట్లా. ఇప్పటివరకు 20,000 కోట్లు కూడా 20 నెలల్లో. మరి ఉపయోగం ఉందండి మనకి? వాళ్ళకి అన్ని మినిస్టర్లు ఇచ్చాం, ఎమ్మెల్యేలు ఇచ్చాం. మన పుణ్యం అంటే అక్కడ పార్లమెంట్లో బోల్డని మంది ఉన్నారు. ఆయనకి 172 సీట్లు తగ్గినాయి సార్ లాస్ట్ టైం బీజేపీకి పార్లమెంట్లో. మరి ఈసారి ఎలా ఉంటుందో చెప్పలేము. కాంగ్రెస్ రావచ్చు కూడా, అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తోటి బలపరచవచ్చు కూడా బాబు గారు, చెప్పలేము. ఎందుకంటే మన రాష్ట్రం బాగుపడటం కోసం. అట్లా ఇప్పుడు 72 సీట్లు లాస్ట్ టైమే తగ్గితే ఈసారి ఇంకా తగ్గవచ్చు. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి స్టేట్లో కూడా కక్ష సాధింపు చర్యలు, ఈడీతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి కొట్టించటం, లోపలేయించటం, కేసులు పెట్టించటం. ఈ అరాచకానికి తట్టుకోలేక మరి తిరుగుబాటు రావచ్చేమో, కాంగ్రెస్ రావచ్చేమో, చెప్పలేము కదండి. కాంగ్రెస్ వస్తే అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ జిందాబాద్ అంటారు. మన రాష్ట్రం కూడా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఆదాయానికి మించినటువంటి ఆస్తులు సంపాదించారు అనే కేసులు ఆల్రెడీ జగన్ గారి మీద సిబిఐ, ఈడీ కేసులు ఉన్నాయి. ఆ 2 సంబంధించి దర్యాప్తు సంస్థలైనటువంటి ఆ కేసుల్లో మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళబోతున్నారు. అందులో వాస్తవం ఉందంటారు లేదా? వెళ్ళరు. వాళ్ళ పైన వాళ్ళ అభినందనలు, దీవెనలు ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళరండి. కాంగ్రెస్ పార్టీ వస్తే చెప్పలేరు. 2029 ఎన్నికల సమయానికి జగన్తో షర్మిల కలుస్తారు,
అనే ప్రచారం జరుగుతుంది. కలుస్తారా కలవరా? కలవరు జగన్ గారు. 2029 కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఉంటాయా? 4వ పార్టీ కలుస్తుందా? 3 పార్టీలు 2 పార్టీలు అవుతాయా, లేకపోతే 6 పార్టీలు అవుతాయి? బీజేపీ పోద్దండి. సిపిఐ, సిపిఎం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి పోటీ చేస్తారు 2029లో. అదే జరుగుద్ది. 2029లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారు సీఎం అవ్వాలి. రాష్ట్రం ఇంకా కనీసం 10 ఏళ్ళన్నా ఆయన ఉంటే కొంచెం డెవలప్మెంట్ కోసం అట్లనే పోరాడి ఎంతో కొంత అమౌంట్స్ తీసుకొచ్చుకోవడానికి, లేదా అప్పులైనా చేసైనా సరే ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ప్రయత్నించే మనిషి మరి చంద్రబాబు గారు కాబట్టి ఆయనే రావటం కరెక్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ యొక్క వాల్యుబుల్ టైం కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ఛానల్ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇంకెంత నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ నమస్కారం. ఇది ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.